ఏవో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారండి. మీరు మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి రాసిన వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అని మీరు అడుగుతారా, లేకపోతే వేరే విషయం. ఇందాక సాయి అంత ఆవేశంగా బుద్ధున్నాడు ఎవడైనా మెడికల్ కాలేజీలో సీట్లు వదులుకుంటారా అని వ్యాఖ్యానించింది. అది విన్న తర్వాత నాకు నిజంగా జర్నలిస్టులు ఆ రకంగా స్పందించాలి. తప్పు అని, రైట్ అయితే రైట్ అని. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఉన్నాయి కూడా, బాగున్న దాన్ని ఇంకా బాగు చేయండి అని చెప్పడం కాదు, ఇదే ప్రమాణాలు హుళ్ళక్కంట. ఏమిటి పిచ్చి రాతలని మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళు ఏం సిగ్గుపట్టలేదు అనుకోండి, వేరే విషయం. ఇప్పుడు అట్లా ప్రశ్నిస్తున్నందుకు ఇప్పుడు పిచ్చి కుక్కలు వదులుతున్నారు. జర్నలిస్ట్ సాయి గారిని అయితే ఆయన పేటీఎం డాగ్ గాని ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం ఆయనే కాదు, విజయ్ కేసరి అన్న ఆయన, అతను ఎవరో పరిచయం కూడా లేదు. ఇంకా సాయితో అప్పుడు ఎప్పుడన్నా ఒకటి 2 సార్లు పరిచయం ఉంది. ఆయన బాధపడుతుంటే విన్నాను, చాలా బాధ. భార్య మీద, ఆవిడెవరో లేడీ అంటే తెలుగుదేశం ఆవిడ, మరి ఏం పాడో ఆవిడ లేడీ అయింది కూడా అంత అసహ్యంగా ఎట్లా పెడుతుంటే మరి ఏమైపోయింది? రెడ్ బుక్ రాజ్యాంగం అటువంటి వాళ్ళ మీద కదా. రెడ్ బుక్ సోషల్ మీడియాని కంట్రోల్ చేశానంటే వైసీపీ వాళ్ళ మీద ఎవరైనా తప్పు చేస్తే కంట్రోల్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళకి అరాచకంగా వదిలేస్తారా? భార్య మీద అరాచకంగా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు వైసీపీని కూడా విమర్శిస్తే అనేక వీడియోలు ఉంటాయి, కానీ ఆయన వైసీపీ కండ వేసేసి ఇప్పుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నిస్తున్నందుకు ఆయన కూడా ఇవన్నీ చూస్తే రెడ్ బుక్ అంటే పిచ్చి కుక్కలతో సమానం అన్న వెంకటరెడ్డి గారి వాదనతో ఏకీపించగా తప్పదేమో. లక్ష్మీనారాయణ గారు కంప్లీట్ చేయండి దయచేసి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 విషయాలు సార్. 2014లో అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో రైతుల గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, పిల్లల గురించి మొత్తం వదిలేశారు సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్ని అప్పులు ఉండి తెలిసి కూడా కావాలని హామీలు ఇచ్చి విపరీతమైన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ప్రెజెంటేషన్ తోటి ఎలక్షన్ ముందు చెప్పారు సార్. నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను, ఇవన్నీ హామీలు నెరవేర్చాలంటే వల్ల కాదు అని క్లియర్ కట్ గా చెప్పారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది అది ఇది అని చెప్పుకుంటూ హామీలు ఇచ్చి ఇవాళ నిన్న మొన్న ఏం మాట్లాడతారు సార్? ఇలా చేయడం అవ్వదు, చెయ్యాలంటే సంపద సృష్టించాలి. ఏది మీరండి సృష్టించే సంపద? 24లో 14లో అదే మాట చెప్పారు, ఇప్పుడు అదే మాట చెప్పారు. ఏ విధంగా నమ్మాలి సార్ చంద్రబాబు నాయుడు గారు మాలాంటి యూత్? ఎందుకంటే మీకు అనుభవం ఉందని చెప్పేసి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటే ఇవాళ ఈ విధంగా 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మళ్ళీ మీ మీద పిచ్చి కుక్కలు వదులుతారేమో. పిచ్చి కుక్కలు అంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఈ చేసినా చేస్తారు, ఇంకెందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి వేరే పని ఉండదు కదా. ఇట్లాంటివన్నీ చేయిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి బాబు. మీరు మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ ఆవేశం వద్దు, ఆవేదనతో ఉండండి, కానీ ఆవేశపడమాకండి దయచేసి.